అంటే డాక్టర్ గారు ఇప్పుడు ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇప్పుడు వీటి వల్ల తెలియకుండా ప్రాణాలు పోతున్నాయి కదా! అంటే మనం దాన్ని కొద్దిగా ప్రారంభంలో గుర్తించడానికి అవకాశం గానీ, లేదా ఆ సంఘటన జరగక ముందే మనం గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం లేదా? తప్పకుండా ఉందండి. అవకాశం చాలా ముఖ్యమైన క్వెషన్ మీరు అడిగారు. ఇప్పుడు ఈ సడెన్ హార్ట్ అటాక్, సడెన్ కార్డియాక్ అరెస్ట్, ఇప్పుడు సడెన్‌గా జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాణం కోల్పోయిన వాళ్ళు, లేదా సడెన్‌గా వర్క్ చేస్తూ ఆఫీస్‌లో వాళ్ళ డెస్క్ మీద కూర్చొని పని చేస్తూ సడెన్‌గా ప్రాణం పోయేవాళ్ళు. దీన్ని సడెన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఈ సడెన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళలో 90% సడెన్ హార్ట్ అటాక్ రావడం వల్లనే. అయితే ఈ సడెన్ కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళలో మనం గమనిస్తే ఆల్మోస్ట్ 50-60% మంది గత 24-48 అవర్స్‌లో ఏదో ఒక వార్నింగ్ సిమ్టమ్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. కొంచెం గుండెలో మంట రావడం గానీ, గుండె నొప్పి రావడం గానీ, ఆయాసం రావడం గానీ, వాళ్ళు సాధారణంగా నార్మల్‌గా చేసే పని చేయలేకపోవడం గానీ, నార్మల్‌గా 2 అంతస్తుల మెట్లెక్కిన వాళ్ళు ఒక అంతస్తు కూడా ఎక్కలేకపోవడం, ఇటువంటి కొన్ని సూచనలు దాదాపుగా సగం పైగా ఈ వ్యక్తులకి 24-48 అవర్స్ ముందుగా ఒక వార్నింగ్ సిగ్నల్‌గా వాళ్ళకొస్తుంది. కానీ దురదృష్టవశాత్తు చాలామంది ఈ సూచనలను గమనించక అశ్రద్ధ చేసి, నాకు ఈ వయసులో గుండె జబ్బు రాదు, నేను హెల్తీగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు గుండె జబ్బు వచ్చే అవకాశం లేదు, నేను వెజిటేరియన్ ఫుడ్ తింటాను, నాకు గుండె జబ్బులు రావు, నేను ప్రతిరోజు జిమ్‌కి వెళ్తాను, నాకు గుండె జబ్బులు వచ్చే రిస్క్ లేదు. ఇలా అనుకోని ఇటువంటి అపోహ వల్ల, గుండె జబ్బులు అశ్రద్ధ చేయడం వల్ల, వాళ్ళు వైద్య సహాయాన్ని పొందకపోవడం వల్ల, టైమ్లీ మెడికల్ హెల్ప్‌ని వాళ్ళు సెర్చ్ చేయకపోవడం వల్ల ఈ సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ అయ్యి వాళ్ళు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నమాట. అందుకనే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళైతేనేమిటి గానీ, ఎస్పెషల్లీ షుగర్ జబ్బు ఉన్నవాళ్ళు గానీ, హై బీపీ ఉన్నవాళ్ళు గానీ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు గానీ, ఈ ఒబేసిటీ ఉన్నవాళ్ళు గానీ, స్మోకింగ్, డ్రింకింగ్ ఇటువంటి హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు గానీ, ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే ఇటువంటి ఏ సమస్య వచ్చినా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా గానీ, ఉండకపోయినా గానీ ఈ గుండెల్లో నొప్పి రావటము, మంట రావటము, ఆయాసం రావడము, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వీక్‌నెస్, కళ్ళు తిరగడము, గుండె దడ రావడం, ఇటువంటి ఏ లక్షణమైనా ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించి, అవసరమైతే కార్డియాలజిస్ట్‌ని సంప్రదించి, సరైన పరీక్షలు చేయించుకొని, టెస్టులు చేయించుకొని, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించుకొని, ఈ హార్ట్ అటాక్ రాకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చనమాట. ఇట్ ఈస్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.